గోంగూర నిల్వ పచ్చడి చేసుకుందాం. ముందుగానే ఆకును క్లీన్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. దీనికి నేను పల్లి నూనె వాడుతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో మనం గోంగూర వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఫ్రై అయిపోతుంది కాబట్టి టోటల్గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. దగ్గరికి ఫ్రై అయిపోయినాక ఏం చేయాలో చూపిస్తాను. ఇలా ముద్దలాగా అయిపోతుందండి, వాటర్ అంతా వెళ్ళిపోయి. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం చల్లారాక. ఇందులోకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను ధనియాలు ఇంకా జీలకర్ర వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. ఇది ఒక 2 to 3 స్పూన్స్ పడుతుంది. ఇంకోటి మెంతులు ఇంకా ఆవాలు వేయించేసి పౌడర్ చేసి పట్టుకున్నాను. 2 సపరేట్, ఆ 2 సపరేట్ పట్టుకోవాలి. వెల్లుల్లి ముద్ద, కచ్చపక్కగా పట్టేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా కాదు, బరకగా పట్టేసుకోవాలి. రెగ్యులర్గా వేసుకునే కారం, పసుపు, ఉప్పు యాజ్ యూజువల్ ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది పూసగా వస్తుందండి. ఆయిల్ వేడైపోయిందండి, ఇందులో మనం పోపు వేసేసుకున్నాం. ఈ చిప్పట్లాడగానే కొంచెం వేగగానే అందులో మనము ఏదైతే మన పేస్ట్ చేసి పెట్టుకున్నామో గోంగూర అది వేసుకుందాం. గోంగూర వేసేసుకున్నానండి. పోపు వేగంగానే ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎక్కడన్నా తడిగా ఉంటే, ఒకవేళ అందులో ఏమైనా మాయిశ్చర్ ఉంటే అదనేది, అంటే మాయిశ్చర్ ఉంటుంది బట్ అలా వాటర్ కన్సిస్టెన్సీ ఏమన్నా ఉంటే ఒకవేళ అది అనేది ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. పచ్చడి పాడవదు ఇలా ఫ్రై చేసుకుంటే. ఇందులో ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాలు అన్నీ వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. కారం పట్టించిన కారమేనండి. పసుపు కూడా ఒక 3 స్పూన్స్, అంటే పెద్ద స్పూన్స్తో వేసుకున్నాను. ఉప్పు అనేది ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు సరిపోతుంది. ఒక 3 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకొక స్పూన్, 1.5 స్పూన్ ఏమో మెంతులు ఇంకా మన ఆవాల పొడి వేసేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ సరిపోదు అనుకుంటే మనం ఇందులో కాగబెట్టి వేసుకోవచ్చండి మళ్ళీ పైనుంచి. ఇది మటుకు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అదే వెల్లుల్లి కచ్చపక్కగా రుబ్బుకున్నాను కదా, అది యాడ్ చేసేసుకున్నాను. నాకు ఆయిల్ సరిపోలేదు, కొద్దిగా కాగబెట్టి వేసేసుకున్నాను. ఒక 6-7 కట్టలకైతే ఒక 3 స్పూన్స్ కారము అలా పడుతుంది. పులుపుని బట్టి కూడా మనం కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కారం, ఉప్పు మటుకు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ప్రిజర్వేషన్ కోసం మనం ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, లేకుంటే గోంగూర దానంతలో పులుపు ఉంటుంది కాబట్టి అది ప్రిజర్వ్ ఉంటుంది. బట్ నేను కొంచెం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ కలిపి మిక్స్ చేసుకొని దింపేసుకుందాం. అంతేనండి. చల్లార్చడానికి పెట్టేసి ఒక క్లీన్ బాటిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నీరు తడి లేని దానిలో పెట్టేసుకుంటే పచ్చడి చాలా నాళ్ళు ఉంటుందండి. 6 months వరకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.